मेरेना अच्छा मैडम मेरा का अच्छा मैडम 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 मेरा మేడం పక్కన పంచామి అందుకే ఊరు గురించి అడుగుతుంది ఎవరి గురించి మాట్లాడు ఊరు గురించి నీకేమవుతుంది చూడండి మేడం ఆమెను డిస్టర్బ్ చేయడానికి రాలేదు ఇక్కడికి. మాకున్న సమస్య మా సమస్య అవును సార్ తీసుకోపోమంటున్నా. మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఒకటి రాజకీయ తీసుకోపోండి. మాకు కంప్లైంట్ ఇస్తాం. కంప్లైంట్ ఇస్తారా మీరు రావట్లేదు కదా ఇచ్చేదాకా. ఇంగ్లీష్ టీచర్ మాకొద్దు. జ్యోతి మేడం మాకొద్దు. జ్యోతి మేడం మాకొద్దు. జ్యోతి మేడం మాకొద్దు. మేడం క్లాస్ రూమ్ హెడ్ మాస్టర్ గారు బుక్కులు పంచుదామంటే అనేసరికి నేను హై స్కూల్కి రావడం జరిగింది. నేను వచ్చే లోపే ఒక సమస్య ఉన్నాయని చెప్పి ఇందులో ఉండే జ్యోతిలక్ష్మి టీచర్ అనే టీచరు ఇంతకుముందు మొన్న ఇండ్ల సర్వే అని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఆ ఫ్యామిలీ వాళ్ళు లేనప్పుడు పిల్లలతోటి డిస్కస్ చేసి ఆ పిల్లల్ని మీరు ఇక్కడ పుట్టలేదట కదా, మీ తల్లిదండ్రులు ఎవరో తెలుసా, మీ తల్లిదండ్రులు వీళ్ళు కాదట కదా, మీది ఏ ఊరు, మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు, మీకేం తెలుసు అని చెప్పి ఆ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినాక చెప్తే అన్నం తినను, నేను స్కూల్కి పోను, అన్నం తినను, అసలు మా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి అని చెప్పి ఆ అమ్మాయి తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు వచ్చి హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుదామనేసరికి హెడ్ మాస్టర్ గారికి చెప్పేసరికి ఆలోపే పోయి ఎంక్వైరీ చేసిన టీచరు వాళ్ళ మీద మొత్తం ఎత్తేసుడు, బుక్కులు ఎత్తేసుడు, వాళ్ళని కొడదామని పోడు, బాగా నోటికి ఎట్లా వస్తే అట్లా దుర్భాష మాట్లాడి ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందంట. ఆలోపే మేము వచ్చాము. ఎందుకు మేడం ఇట్లా ఎందుకు జరుగుతుందంటే యూ గెట్ అవుట్, నువ్వెవరు ఇక్కడికి వచ్చేది అడగడానికి, నువ్వేంది అసలు అని చెప్పి మా మీద మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వచ్చినాక ఆ లోపే పిల్లలు ఎవరు 100 డైల్ కాల్ చేస్తే పోలీస్ వారు వచ్చారు. పోలీస్ వారు వస్తే వాళ్ళని సుతం మీకేం సంబంధం అని వచ్చింది, ఇది మా స్కూలు మా ఇష్టం అని చెప్పి వాళ్ళని సుతం ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను నేను, మీకే సంఖ్యలు ఎత్తాను నేను అని చెప్పి ఒక ఏఎస్ఐ గారు మేడం వచ్చింది, ఒక కానిస్టేబుల్ గారు వచ్చారు, వాళ్ళని సుతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అరే ఏందమ్మా ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఈ లోపు ఎవరో టీచర్ వాళ్ళ భర్తకు ఫోన్ చేస్తే తను వచ్చిండు. ఆల్రెడీ ఇంతకుముందు సుతం ఒకసారి ఇలాంటి సంఘటన జరిగితే ఫస్ట్ టైం అప్పుడే మేము కొత్త ఎలక్షన్ అయినా మేము స్కూల్ని విజిట్ చేసాం. వస్తే మాతో పాటు వచ్చిన గ్రామస్తులను వాళ్ళను నువ్వెవరు అడగడానికి, నువ్వేంటిది అది అని చెప్పి అప్పుడు ఇలానే మాట్లాడితే వాళ్ళ భర్త గారితో మాట్లాడితే సార్ కొంచెం ఆమె మంచిగా లేదు, మేము ఇంట్లోనే ఉంచుకుంటాం, మేము ఇంకోసారి స్కూల్కి పంపాం, ఆమె పరిస్థితి బాగాలేదని చెప్పి అంటే సరే సార్ మళ్ళీ రిపీట్ కానివ్వకండి అని చెప్పినాం. లోపల ఫొటోస్ ఉంటే జయశంకర్ సార్ ఫోటో, సరస్వతీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోస్ తను తీసుకొచ్చి బయట ఎత్తేసి అయితే అని చెప్పి మాట్లాడుతుంది. ఈలోపు వాళ్ళ హస్బెండ్ వచ్చిండు, ఆయన మేము తీసుకుపోతాం, మేము మాట్లాడతాం అంటే అట్లా కాదు సార్, మాకు ఏదైనా ఒకటి న్యాయం జరిగేదాకా మేము ఇక్కడి నుంచి పోలేము, మాకు ఎవరన్నా అధికారులు రావాలి, ఆమె మీద ఏం చర్య తీసుకుంటారో చెప్పినాకనే మీరు తీసుకొని వెళ్ళండి సార్ అని మేము చెప్పడం జరుగుతుంది. మాకు ఇప్పటికైనా మేము కోరుకునేది ఏంటంటే ఆమె మాకొద్దు, ఈ టీచర్ మాకొద్దు, మా డిమాండ్ అది. ఆ క్యాంపెయిన్లో భాగంగానే జ్యోతిలక్ష్మి అని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అనే మేడము వర్షిణి అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళి యాక్చువల్గా అక్కడ అందులో వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఎన్రోల్మెంట్ మన స్కూల్లో 6th నుంచి 7th 10th వరకు ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఎన్రోల్మెంట్ చేసుకుందామని మోటివేషన్ చేయాలి. అది చేయకుండా ఆ అమ్మాయి యొక్క పర్సనల్ డేటా మాట్లాడుతూ
అనడం అనేది జరిగింది. అది కరెక్ట్ కాదు. వాళ్ళ పర్సనల్ డేటా మనం అడగకూడదు. ఆ అమ్మాయిని ఎవరు అడాప్ట్ చేసుకున్నారట, నువ్వు ఇక్కడ కాదు, ఇది ఏది ఏ ఊరు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ పిల్లలు వాళ్ళంతా వచ్చి మాట్లాడడం జరిగింది. సో అది తెలుసుకోగానే వెంటనే టీచర్స్ని కూడా పిలిపించాను, స్టాఫ్ రూమ్కి టీచర్స్ అందరినీ పిలిపించాను. మేడం కూడా వచ్చారు. మాట్లాడుతున్న భాగంలో ఏం జరిగిందో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒకరి మీద ఒకరు అటాక్ జరగడము. సర్పంచ్ గారు అదే టైంలో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇద్దామని ఇచ్చాను కాబట్టి వారు కూడా వచ్చారు ఇక్కడ. గతంలో సర్పంచ్ గారికి విషయంలో కూడా జరిగిందని తెలిసింది. అప్పుడు నేను లీవ్లో ఉన్నాను ఇక్కడ. అది పెద్దనే ఇష్యూ జరిగిందంట అక్కడ. సరే ఓకే, అప్పుడు ఏదో అనుకున్నాము ఫస్ట్ టైం కదా అని చెప్పేసి వదిలేసినారు. తర్వాత నేను వచ్చాక తెలిసింది ఆ విషయం. నేను లీవ్లో ఉన్నాను అప్పుడు. సో నేను మేడంని అడిగాను, ఏంటి మేడం అంటే ఆమె ఆన్సర్స్ అన్నీ అసలు కరెక్ట్గా లేదు. ద వే ఆఫ్ టాకింగ్ కూడా కరెక్ట్గా లేదు. నాకేం కరెక్ట్గా అనలేదు. నన్ను కూడా తీసి పక్కన పడేసింది, మీరు ఆగండి అని చెప్పేసి. కూర్చోమంటే కూడా ఐ డోంట్ వాంట్ టు సిట్ అని చెప్పేసి అన్నారు. ఆ విషయము, ఆ కాన్వర్సేషన్ అంతా వీడియోస్ కూడా తీసుకున్నారు. వాళ్ళు సర్పంచ్ గారు కూడా వచ్చారు. వెళ్ళి నా సీట్లో కూడా కూర్చోవడం జరిగింది. మీరు లేండి, నేను హ్యాండిల్ చేసుకుంటాను నా విషయాన్ని అని చెప్పడం జరిగింది. అట్లా కాదు మేడం, ఒక టీచర్గా మనం పిల్లల్ని వెరీ ఫస్ట్ డే స్కూల్ ఇది, పిల్లలకి కొంచెం మనం ఎన్వైరన్మెంట్ పాజిటివ్గా ఉండాలి తప్ప ఇట్లా కాదు అని అంటే ఆమె కంట్రోల్ ఏం కాలేదు. సో ఆ విషయం అంతా కొంచెం అంతా ఎక్కువైపోయింది ఇక్కడ. ఇందులోనే ఎవరెవరు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా వాళ్ళ సమక్షంలో కూడా జరిగిన విషయం అయితే ఆల్రెడీ అన్ని ఎవిడెన్స్లు వీళ్ళ ముందు ఉన్నాయి. వాట్ టు డూ నేను కూడా హైర్ అథారిటీకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వాళ్ళ వైపు నుంచి కూడా ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మాకు స్కూల్లో ఏం జరిగిందో నేను ఇస్తాను.